హాయ్ గాయ్స్, నేను మీ ఐశ్వర్య నేత. కూర్చొని ఏం చేస్తున్నాను చూస్తున్నాగా. అయ్యో, తిమ్మికూర తింటున్నానండి. నా బొజ్జ గణపయ్యకి నైవేద్యం తయారు చేయాలి కదా. ఇక్కడ నేను తిమ్మికూర తింటుంటే మా నాన్నమ్మ అమ్మమ్మ తడకల పాయసం కోసం తడకలు తయారు చేస్తుంది. ఈ ఉండ్రల పాయసం అని కూడా చేస్తాకనుకోండి. ఇక్కడ నేను ప్రసాదం ప్రిపేర్ చేసేసి ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గర అంతా రెడీ చేస్తున్నా. ఏంటి సర్కిల్స్ గీస్తున్నా అనుకుంటున్నారా? అయ్యో, సర్కిల్స్ కాదండి. మాకు ఇట్లా దేవుని నిలబెట్టే ముందు అలా అడుగులు వేస్తారు. అందుకని నేను ఇక్కడ అడుగులు వేస్తున్నా. అడుగులు వేసి అక్కడ అంతా రెడీ చేస్తున్నా. మన గణపయ్యని కూర్చోబెట్టాలి కదా. ముందుగా పీట పెట్టి దానిపై ఆకులు వేసి ఆ పైన పత్తిళ్ళు పెట్టి నేను పెడతా. నేనైతే ఇక్కడ మా తాత ఎన్ని రకాల పత్తిళ్ళు తెచ్చిండో అవన్నీ పెట్టేశా. అలాగే ఫ్లవర్స్ కూడా పెట్టాను. ఇక్కడ దేవుని కాడ అంతా రెడీ చేసి దేవునికి ఇష్టమైన నైవేద్యం పెట్టాము. మీ ఇంట్లో వినాయక చవితికి మీరేమేం నైవేద్యాలు ప్రిపేర్ చేశారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నల్లటి గుల్లే తెల్లటి ఎంకాయ నీటి తప్పక లేదు మమ్మ మంగళం సరసిని రాణి లక్ష్మీదేవి మంగళం సరసిని రాణి అందరికి సుందరి ఓయమ్మ అయోగ మందు ముగ్గురికి తల్లి ఓయమ్మ ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ శక్తితోటి గొల్చ వారికి హిట్టి పొలములు వీచే తల్లివి మంగళం సరసిని రాణి లక్ష్మీదేవి మంగళం సరసిని రాణి ధరణి లోపల పొట్ల పెళ్లిలో బ్రాహ్మణికు ఉపచేత వ్రాయరాసుడు లోతులకు ఉపదేశం అడిగితి విశేష తీర్థము ప్రసాదమని పలికితి శ్రీ తల్లివమ్మ మంగళం సరసిని రాణి లక్ష్మీదేవి మంగళం సరసిని రాణి ధరణి లోపల పొట్ల పెళ్లిలో బ్రాహ్మణి ఉపచేత రాయదాసుడు లోతులోకి ఉపదేశం అడిగితివి శేష తీర్థము ప్రసాదమని పలికితి శ్రీ తల్లివమ్మ మంగళం సరసిని రాణి మా లక్ష్మీదేవి మంగళం సరసిని. ఇక్కడ మేము హారతిచ్చి పూజ అయ్యో, నా మతి మరపు పాడుగాను మీకు అందరికి చెప్పడమే మర్చిపోయా. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇలా మేము మా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాక కామెంట్ చేయండి.